భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన కరకట్ట పలు చోట్ల దెబ్బతిని బలహీనంగా మారింది. 2 రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి కరకట్ట రక్షణ కూడా 50 మీటర్ల మేర కూలిపోయింది. ఇక బిడ్జీ సెంటర్ నుంచి కరకట్ట మీదుగా కొత్త కాలనీపై భాగంలో ఈ గోడ కూలింది. ఇక గోదావరి కరకట్ట నిర్మించి చాలా కాలం అవడంతో అక్కడికక్కడ బలహీనంగా మారింది. 3 ఏళ్ల క్రితం 72.5 అడుగులు వచ్చిన గోదావరి వరదలు సమయంలో పలు చోట్ల గోదావరి కరకట్ట దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కరకట్టకు కొన్ని చోట్ల గొంతులు ఏర్పడినప్పటికీ అధికారులు కరకట్టకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి. మళ్లీ గోదావరి వరదలు 72 అడుగుల మేర వస్తే కరకట్ట పూర్తి కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్ట పలు చోట్ల రక్షణగా ఉన్న రాళ్లు కొట్టుకుపోయి గొంతులు ఏర్పడడంతో అధికారులు ఇసుక బస్తాలను వేశారు. ఇక ప్రతి ఏడాది కూడా భద్రాచలము పట్టణాన్ని వరదల నుంచి కాపాడే గోదావరి కరకట్టను బలోపేతం చేయడం చేస్తేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. గోదావరి కరకట్టను వెంటనే మరమ్మతులు చేపించి బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.